హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. నేను ఈరోజు మీ ముందు హనుమాన్ మూవీ రివ్యూతో వచ్చేసా. అసలు హనుమాన్ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళెవరు? హీరో వచ్చేసి మన తేజ సాజా, అలాగే హీరోయిన్ వచ్చేసి అమృత అయ్యర్. మిగతా యాక్టర్స్ వచ్చేసి వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ సీను, ఇంకా చాలామందే ఉన్నారు. దీనికి మ్యూజిక్ డైరెక్షన్ వచ్చేసి అనుదీప్ దేవ్, గౌరవ్ హరి అండ్ కృష్ణ సౌరభ్. అండ్ సినిమాటోగ్రఫీ వచ్చేసి దాశరథి శివేంద్ర. ఎడిటింగ్ సాయిబాబా తలారి. అలాగే నిర్మాత వచ్చేసి నిరంజన్ రెడ్డి. అండ్ రచన దర్శకత్వం వచ్చేసి ప్రశాంత్ వర్మ. ఇది 12 జనవరి రోజు రిలీజ్ అయ్యింది. ఇంతకీ ప్రశాంత్ వర్మ ఎప్పుడూ ప్రయోగాలే చేస్తాడు. కల్కి, జాంబిరెడ్డి ఇలా అన్నీ కూడా డిఫరెంట్ జానర్సే. ఈసారి హనుమాన్ అంటూ సూపర్ మ్యాన్ తరహాలో ఒక సినిమాను తీశాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అసలే ఈ హనుమాన్ మీద ఆదిపురుషుతో పోలికలు ఎక్కువగా ఉన్నాయి. ముందు నుంచి కూడా ఆదిపురుషుతో పోలిస్తే హనుమాన్ క్వాలిటీ ఎలా ఉంటాయని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే హనుమాన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి హనుమాన్ అందరి అంచనాలు అందుకుందంటారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నా రివ్యూ ప్రకారం అయితే ఇది ఫస్ట్ డేనే 12 crores కలెక్షన్ తీసుకొచ్చేసింది మన బాక్స్ ఆఫీస్కి. అసలు ఈ కథ ఏంటంటారా? ఏం లేదు, మైకిల్ చిన్నతనం, మైకిల్ అంటే వినయ్ రాయ్, మైకిల్ చిన్నతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలలు కంటూ ఉంటాడు. అందుకోసం అడ్డుపడ్డ తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. మరోవైపు హనుమంతు, అది తేజ సాజా, తన అంజనాద్రి ఊర్లో అల్లరి చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతుంటాడు. అంజనమ్మ, అదే వరలక్ష్మి శరత్ కుమార్, తన తమ్ముడి హనుమంతుతో కలిసి ఉంటుంది. మీనాక్షి, అదే హీరోయిన్ అమృత అయ్యర్, అంటే చిన్నతనం నుంచి హనుమంతుకు చాలా ఇష్టం, కానీ ఎప్పుడూ మనసు విప్పి చెప్పడు. ఇక అంజనాద్రి మొత్తం గజపతి అదుపులో ఉంటుంది. ఇక్కడ ఎదురు తిరిగిన వాడిని ప్రాణాలు తీస్తూ ఉంటాడు గజపతి. ఇక గజపతిని మీనాక్షికి ఎదురుస్తుంది. ఆపదలో ఉన్న మీనాక్షిని కాపాడే టైంలో హనుమంతుడు నదిలో పడిపోతాడు. అక్కడ హనుమంతునికి రుద్రమని దొరుకుతుంది. అప్పుడు హనుమంతుని సూపర్ పవర్స్ అన్నీ మన తేజ సాజాకి వచ్చేస్తాయి. ఆ తరువాత హనుమంతు ఏం చేశాడు? పల్లెగల నుంచి ఊరిని ఎలా కాపాడాడు? ఈ అంజనాద్రి మీద మైకిల్ కన్ను ఎలా పడింది? హనుమంతు దగ్గర సూపర్ పవర్స్ మైకిల్ దక్కించుకునేందుకు ఏం చేశాడు? అసలు ఈ కథలో సముద్రానికి పాత్ర ఏంటి? ఇవన్నిటికీ సమాధానమే హనుమాన్. ఇదొచ్చేసి సూపర్ ఫ్యాంటసీ మూవీ. అండ్ యాజ్ ఫస్ట్లోనే చెప్పాను కదా, ఇది డే 1 12 crores బాక్స్ ఆఫీస్ బడ్జెట్ తీసుకొచ్చేసింది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జస్ట్ వాచ్ మోర్ అఫీషియల్. అండ్ ఇంకో విషయం, హనుమాన్ అంటే మనకే కాదు చిన్నపిల్లలకు కూడా బాగా ఇష్టం. సో ఇది పెద్దవాళ్ళనే కాకుండా చిన్నపిల్లలను కూడా ఈ మూవీ ఆకట్టుకుంటుంది. Thanks for watching. Please do like, share and subscribe to our channel. Just watch more official.